మానవత్వం యొక్క విశేషాలు, గృహస్థాశ్రమం యొక్క ధర్మాలు. ఋతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేన వా సత్యానృతాభ్యామపి వా నశ్వవృత్యా కదాచన ఋతముంచ శిలం జ్ఞేయం అమృతం స్యాదయాదితం మృతం తు యాచితం భైక్ష్యం ప్రమృతం కర్షణం స్మృతం సత్యానృతం తు వాణిజ్యం తేన చైవాపి జీవ్యతే నశ్వవృత్తిర్న చాభ్యాసేతు తస్మాత్ తాం పరివర్జయేతు చెప్తోంది శాస్త్రం. ఇప్పుడు ఇక్కడ శాస్త్రం చెబుతున్నది, ఇప్పుడు మనకి ఆశ్రమాలు 4: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం. అయితే సామాన్యమైనటువంటి గుణవృత్తి భేదాత్తు ఒక 4 వర్ణాలుగా మనం విభజించారు. అది అన్నమాట. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఉన్నది ఒక్కటే మానవత్వం జాతికి, ఒక్కటే మానవత్వం జాతి. ఇన్ని లేనే లేవు. పశుత్వానికి ఒక జాతి, మానవత్వానికి ఒక జాతి, దేవత్వానికి ఒక జాతి. అర్థమైంది కదా? మనకి ఎన్ని జాతులు అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఎన్ని కోలల జాతులు అని చెప్తాం మనం. అర్థమైందా? మానవులందరూ ఒకటే జాతి, పశువులన్నీ ఒకటే జాతి. ఎన్నున్ని ఆ ఏనుగులున్ని, కుక్కలున్ని, నక్కలున్ని, సింహాలున్ని అన్ని పశుత్వం వచ్చేస్తాయి, జంతు జాతి అంటారు. అర్థమైందా? ఇక దేవతలు 33 కోట్లకే ఒకటే. అయితే ఈ మధ్య వీళ్ళకి వచ్చినాయి ఇవి. అర్థమైందా? బ్రాహ్మణులు అనగా వాళ్ళనగా వీళ్ళనగా ఎలాగొచ్చాయి ఇవన్నీ వచ్చాయంటే భగవంతుడు చెప్పినాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్ధి కర్తారమవ్యయం అకర్తారం అవ్యయం. కాబట్టి మనము చేసినటువంటి గుణగణాలను బట్టి ఇవన్నీ వచ్చినాయి. అర్థమైందా? మనం చేసే పనులను బట్టి మనకు ఆ యొక్క జాతి అనేది నిర్ణయించారు. మరి భగవంతుడు ఏమన్నాడు? శమోదమస్తపశౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ గుణాలున్నవాడు బ్రాహ్మణుడు అన్నమాట. కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా ఆ గుణాలు లేకపోతే వాడి బ్రాహ్మణుడిగా పరిగణింపబడడు. అది శాస్త్రం చెబుతుంది. అర్థమైందా? కాబట్టి ఏముండాలి మరి? శమము, మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. కనబడిందల్లా తినాలి కానీ కనబడింది అనిపించాలని ఉండకూడదు. ఇది శమం అన్నమాట. దమం, ఇంద్రియాలు చూసే వల్ల ఇంద్రియాలు చేష్టలు. అర్థమైందా? ఇటు ఉడగాలి. శమాదమ తపహ, ఒక నియమితమైనటువంటి సకాలంలో సంధ్యావందనాదులు, సకాలములో ఆ యొక్క గాయత్రి మహామంత్రాలు, వేదాధ్యయనాలు, ఇతరులకు తగినటువంటి పూజ సత్క్రియలు అన్నీ చేయాలి. ఇది తపస్సు అన్నమాట. శౌచం, శుచి ఉండాలి. మనం ఒక బాత్రూమ్కి వెళ్ళి వచ్చాం, వెంటనే చేతులన్నీ చక్కగా సబ్బుతో కడుక్కోవాలి. శుచి. ఇవన్నీ ఉన్నాయి. ఎవరికి ఉంటాయో వారు చెప్తున్నారు. తపస్సు, శౌచం, క్షాంతిరార్జవమేవ చ. క్షాంతి, ఓర్పు ఉండాలి. ఆర్జవం, రుజుత్వ మార్గం ఉండాలి. అది జ్ఞానం, శాస్త్రజ్ఞానం తెలుసుకోవాలి. విజ్ఞానం తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. అలాగనే విద్య నేర్చుకోవాలి, విద్యను ఇతరులకి చెప్పాలి. దానం తాను తీసుకోవాలి, ఇతరులకు దానం చెయ్యాలి. అర్థమైందా? అలాగనే మనకి ఈ గుణాలన్నీ ఉండాలి. ఈ గుణాలు ఎవరిలో ఉంటే వారే ఎవరు? అర్థమైందా? అందుచేత మరి నేను బ్రాహ్మణుడు అంటే ఈ గుణాలన్నీ ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఆచార్యులు వారు ఏమన్నారు? జన్మనా జాయితే శూద్ర, పుట్టినప్పుడు అందరూ శూద్రుడి కింద లెక్క.
కర్మణా జాయతే ద్విజః, ఎవరికి ఉపనయన కర్మ జరిగిందో వారందరూ ద్విజులు. వేదపాఠేన విప్రత్వం, వేదం చదువుకుంటే విప్రుడు అంటారు. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః, ఎవడు బ్రహ్మజ్ఞానం ఉంటే అందులో ఇప్పుడు చెప్తున్నారు. మరి బ్రాహ్మణుడు అంటే ఏముండాలి? ఋతం అమృతం అని ఈ రెండు వృత్తులు చేసి జీవించాలట. అర్థమైంది కదా? ఒకటి ఋతం, రెండవది ఏమిటి? అమృతం చెప్తున్నారు. ఋతం ఉండాలి, అమృతం ఉండాలి. ఇక్కడ ఋతము అంటే చెప్తున్నారు, ఋతం అనగా ఉంచ అదనమాట. శీలావృత్తులు అంటే ఎలా? మనకి అక్కడ చేనులో వ్యవసాయం చేసేటప్పుడు వరిసేను ఉంటుంది. ఆ వరిలో ఎత్తుకుపోయిన తర్వాత అందులో వెన్నులు ఉంటాయి, వరి వెన్నులు. ఆ వెన్నులు ఏరుకొని వాళ్ళేమో పట్టుకుపోతారు మోపులు, మిగిలిపోయిన వెన్నులు ఉండిపోతాయి అక్కడ. ఆ వెన్నులు తెచ్చుకొని వాటితో తన జీవితాన్ని గడుపుకోవాలి. అది ఇప్పుడు సాగే పని కాదు, పూర్వం చేసే పని అది. అది చెప్తున్నారు ఋతం, అది అన్నమాట. కాబట్టి ఇంకా ఎలాంటిది ఇది? శిల. శిల అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి కళ్ళంలో అన్నీ తీసిన తర్వాత మళ్ళీ గింజలు మిగిలిపోతాయి. ఆ గింజలు వాళ్ళు పెద్ద పట్టించుకోరన్నమాట, వాళ్ళు బస్తాలన్నీ వెళ్ళిపోతాయి. ఇక అటువంటి మిగిలిన గింజల్ని ఏరుకోవడం, ఇది వచ్చే వృత్తి. పూర్వము ఇలాగనమాట, ఇతరులకి కష్టపెట్టకుండా అలా జీవించేవారు ఆనాడు. అది చెప్తున్నారు. ఇంకా ఏముండాలంటే ఒకవేళ ఇది సాధ్యము కానిచో, ఈ పని సాధ్యం కాకపోతే రెండోది ఇస్తున్నారు, మృతం ప్రమృతం, ఇది ఉండాలన్నారు. ఒకటి ఇది కానిచో ఏముండాలి? ప్రమృతం. అది ప్రమృతం అంటే ఏమిటి? ఇక్కడ మనకి చెబుతున్నారు. అమృతం అంటే అనాయాసంగా లభించింది. అమృతం అంటే అనాయాసంగా, మృతం అంటే యాచించి సంపాదించినది, ప్రమృతం అంటే వ్యవసాయం చేసి సంపాదించేది, సత్యానృతం అంటే వ్యాపారం చేసి సంపాదించేది. అయిందా? 4 రకాలు. అమృతంగా బ్రతకాలి అంటే మనం ఎవరికి యాచించకూడదు అన్నమాట. అర్థమైంది కదా? యాచించకుండా దొరికిన దాంతో జీవనం గడిపేది దాన్ని ఏమంటారు? అమృతం అంటారు. ఇక యాచించి సంపాదించేది దాన్ని మృతం అంటారు. అంటారా? ఇంకా ఇక ప్రమృతం అంటే ఏమిటి? వ్యవసాయం కృషి చేసి సంపాదించేదాన్ని ప్రమృతం అంటారు. ఇక సత్యానృతం అంటే సత్యం ఉంటుంది, అబద్ధం ఉంటుంది, వర్తకం ఉంటుంది, దాని వ్యాపారం. ఇది అన్నమాట. ఇది ఈ విధంగా చెప్తూ ఉన్నారు. కొన్ని ఇవన్నీ ధర్మాలు ఎవరివంటే బ్రాహ్మణ ధర్మాలట, ఇలాంటివన్నీ. అందుకని అయితే మరి ఇటువంటివన్నీ ఇప్పుడు మనకి వీలు పడదు. ఇప్పుడు ఏమిటి? న్యాయార్జిత విత్తము, న్యాయంగా కష్టపడి సంపాదించి దానితో జీవనం చేసుకోవడం, ఇది గొప్పదనమాట ఈ సమయంలో మనకి. గృహస్థస్తు యథా పశ్యేతు ఫలీఫలితమాత్మనః అపత్యస్యైవ చాపత్యం తదారణ్యం సమాశ్రయేత్. ఇప్పుడు చూస్తున్నారు, మనం లోకంలో ఎన్నో చూస్తున్నాం. మరి వానప్రస్థం అంటే ఏమిటని ఒక శ్లోకంలో చెబుతున్నారు. ఎప్పుడైతే తన ముఖమునందు మడతలు పడ్డాయో అతడు ఏకాంతశీలతగా వానప్రస్థగా అని. ముఖమునందు మడతలు అంటే తెలుసు కదా అందరికీ. ముఖమునందు మడతలు అంటే ఏమిటి? మన ముఖంలో వయసు దాటిపోయినకి ఏమవుతాయి? అది మడతలైన మాట. ఇంక మడతలంటే ఇంకోటి కాదు. తల నెరిసి రాలిపోతే వానప్రస్థం ఉండాలి. తన సంతానానికి సంతానం ఎప్పుడు చూశాడో
అప్పుడు వానప్రస్థుడు కావాలి. అది చెప్తున్నాడు ధర్మం. అది విశేషమన్నమాట. ఈ విధంగా మనకి ఏమి కొన్ని ఈ ధర్మాలని మనం చక్కగా తెలుసుకోవాలి. స్వవర్ణాశ్రమ ధర్మేనా తపసా హరితోషణాత్తు జ్ఞానముత్పాద్యతే పుంసాం వైరాగ్యాది చతుష్టయం. మానవుడికి జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ జ్ఞానం అన్నటువంటిది 4 విధాలుగా ఉత్పత్తి అవుతుంది, 3 విధాలుగా ఉత్పత్తి చెబుతుంటారు. భక్త్యా ప్రజాయితే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, విచారాత్ జాయితే జ్ఞానం. ఇలా శాస్త్రం మనకే చెబుతుంది. అయితే ఇక్కడ మరి మనకు తేలిగ్గా ఆ జ్ఞానం ఉత్పాదానికి ఒక వైరాగ్యాది చతుష్టయం ఉంటే జ్ఞానం కలుగుతుంది. తద్వారా మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని ఆ చతుష్టయాన్ని ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు మనకి. స్వవర్ణాశ్రమ ధర్మేణ, తన ఆశ్రమానికి ఏ ధర్మమైతే విధించబడి ఉందో ఆ ధర్మాన్ని తప్పగా చేస్తూ ఉంటే వారికి జ్ఞానం చక్కగా ఉదయం అవుతుంది, మోక్షాన్ని పొందుతారు. అంటే ఏమిటి మరి? గృహస్థాశ్రమ ధర్మాలు ఏమి? పంచయజ్ఞాలు, దేవతారాధన ఉండాలి. అలాగనే పురుషోక్తాది లేకపోతే విష్ణు సహస్రనామాది శివనామాది తోచినంత పారాయణ చేసుకోవాలి. ఇప్పుడు విష్ణు సహస్రం పూర్తిగా పారాయణ చేయలేకపోయాం అనుకోండి, మనం ఒకవేళ రోజుకు 1 పేజీ చదువుకోండి, దోషమేమీ లేదు. దోషమేమి? అదే ఎప్పుడు పూర్తిగా చదవడానికి 10 సంవత్సరాలైనా మనకు ఖాళీ దొరకదు. రోజు పేజీ చదివితే అప్పుడు 20 రోజులకు విష్ణు సహస్రం కంప్లీట్ అయిపోతూనే ఉంటారు. చదివినట్టు ఉండదు, అయిపోవాలి. ఎవరికి ఏ దేవత ఇష్టమో దాన్ని ఆ సహస్రం చదువుకోండి. ఏదో ఉదాహరణకి కృష్ణ అంటాం, ఇక్కడ శివుడు అంటాం, ఏదో ఒకటి. ఆ విధంగా వాళ్ళు రోజు 1 పేజీ పారాయణ చేయండి. అదేం కష్టం కాదు కదా. 1 పేజీ ఎంతసేపు చెప్పండి? 1 పేజీ ఎంతసేపు? ఒక 10 నిమిషాలు కూడా పట్టదు. 10 నిమిషాలకి 50 శ్లోకాలు అవుతాయి. 1 పేజీ అంటే అందులో 12 శ్లోకాలు ఉంటాయి. ఆ 12 శ్లోకాలు ఎంత అవుతాయి? 5 నిమిషాలు కూడా పట్టదు. ఇలాగ ఆ పేజీ అలా ఇవాళ 1 పేజీ, రేపు 2వ పేజీ, మొత్తం విష్ణు సహస్రం అనుకుంటే ఎన్ని పేజీలు? 20 పేజీలు ఉంటాయి. శివుడు గారు, విష్ణు గారు, దేవి గారు, అంతగానే ఎక్కువ ఉంటాయా? అందుచేత ఇది మనం చేసుకోవాలి. తల్లిదండ్రులను చక్కగా సేవ చేసుకోవాలి. అతిథి అభ్యాగతులకు వచ్చినప్పుడు ఏదో పనికిరిగిన అన్నాన్ని మనం పెట్టాలి. మనం భోజనం తినకముందు ఏ జీవి కొన్ని పెట్టాలి. ఇవి ధర్మాలు. ఈ ధర్మాలే మీరిపోకుండా చేసుకుంటూ ఉంటుంటే కొన్నాళ్ళకి వారికి జ్ఞానం ఉదయం అవుతుంది. ఆ జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఇంకా తపస, ఇంకా ఏం చేయాలి? మనం తపస్సు చేస్తూ ఉండాలి. తపస్సు అనగానే కొంతమందికి అలాగ 5 గంటలు కూర్చోవాలేమో అనుకుంటారు. ఇది కాదు. 5 గంటలు కూర్చోవడం తపస్సా? నియమబద్ధమైన జీవితం గడపడమే తపస్సు. తెల్లవారు లేవాలి, సూర్యోదయానికి ముందే స్నానం చేసుకోవాలి. 6 గంటల సూర్యోదయమా, 1/4 గంట అటు ఇటు ఏం చేయాలి? స్నానం చేసేయాలి. కొంతమంది 9-10 గంటలకు ఆఫీస్ అంటే 9:30 స్నానం చేస్తారు. ఇంకా టైం ఉంది కదా, అర్ధగంట అంటారు అన్నమాట. ఇలా ఉండకూడదు. ఏమంటారు? అలా కాకుండా టైం పెట్టుకోవాలి. స్నానం అయిపోయిన వెంటనే ఏదో భగవంతుడి కోసం ఒక 5 నిమిషాలైనా టైం ఇవ్వండి. అది తపస్సు. టైం ఉంటే గంట సేపు కూర్చోండి, టైం లేకపోతే అర్ధగంట కూర్చోండి, లేకపోతే కనీసం 5 నిమిషాలైనా ఇవ్వండి. మనకి టైం అంటూ రాదు, మనం ఏర్పాటు చేసుకోవాలి. టైము కలిసి వస్తుంది. ఆనాడు మనం అన్నీ చేసుకుందామంటే ఎప్పుడూ టైం మనకు కలిసి రావడానికి సమయమే మిగులుతుందా? మిగలేదు. అందుకని ఉన్న సమయంలోనే కొంత సమయం ఏర్పాటు చేసుకుంటూ దైవ కార్యాలకి రావాలి. ఈ విధంగా తపస్సు. హరితోషణాత్, ఇంకా చెబుతున్నారు హరితోషణాత్. అర్థమైందా? హరితోషణం అంటే ఏమిటి? భగవంతుని సంతోషపెట్టడం. మరి భగవంతుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? భగవద్గానాలని మనం మంచి మంచి భక్తి పాటలను, అలాగనే భగవంతునికి మంచి పూజా కార్యక్రమాలను, అలాగనే మానవ సేవయే
మాధవ సేవ. అనాథులని అలాగనే అసహాయ పరుల్ని అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి యొక్క సేవ చేస్తే భగవంతుడు ఏమవుతాడు? కేవలం పూజ చేస్తేనే సంతోషపడతాడు, లేకపోతే ఆయన సంతోషపడడం లేదు. కొంతమంది పూజ చేస్తే సంతోషపెట్టిస్తారు, కొంతమంది మానవ సేవయే మాధవ సేవ. ఈ విధంగా చేస్తూ ఉంటుంటే వారికి కూడా జ్ఞానం కలిగిపోతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ నీళ్ళు లేవు, బాధపడుతున్నారు. ఒక పెద్ద మోటార్ బోధ వేసేసి అక్కడ 4 నాళ్ళు బిగించి 4 నాళ్ళు బిగించారంటే ఎంతమందో తెల్లారి నీళ్ళు పట్టుకుపోతుంది. ఆ ప్రకారంగా మనకి కొన్ని ఇటువంటి ధర్మ కార్యాలు, అనాథులు, వికలాంగులు అనేకమైన వారు ఉంటూనే ఉంటారు లోకంలో. వీళ్ళందరికీ సేవ చేయడం వల్ల ఏమవుతుంది? మనకి ఆ యొక్క హరితోషణం, భగవంతుడు సంతోషిస్తాడు. ఆ సంతోషంతో ఏమవుతుందో మనకి చెప్తున్నారు, జ్ఞానోదయం అవుతుంది. స్వవర్ణాశ్రమ ధర్మేణ తపసా తపస్సు ద్వారా హరితోషణాత్తు, అది ఆ భగవంతుని చక్కగా సేవా కార్యక్రమంతో జ్ఞానోదయమై మనకి చక్కనైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుందన్నమాట. ఇక లోకంలో మనం కొన్ని పనులు చేస్తూ ఉన్నాం. ఆ పనులు దేనికి అనుకొని చేయాలి అని చెప్తున్నారు. యాత్రార్థం భోజనం యేషాం సంతానార్థం చ మైథునం వాక్సత్యవచనార్థాయ దుర్గాన్యతి తరంతి తే. కాబట్టి ఇది యాత్రార్థం భోజనం యేషా, మైకయ్యా సౌండ్ పెట్టు, వాటి వెనక్కి కనబడదు. యాత్రార్థం మైక సౌండ్ పెట్టమంటారా? చివరికి వెళ్ళాలండి, ఇటుపక్కది అన్ని ఇటే తిప్పండి, నా వైపే. యాత్రార్థం భోజనం యేషాం, మనం భోజనం చేస్తామా? ఆ భోజనం దేనికోసమని ఉండాలి? భోజనం దేనికి తినాలి చెప్పండి? జీవనయాత్ర, జీవించడానికి భోజనం. అర్థమైందా? జీవించడానికి భోజనం. భోజనం కోసమే భోజనం చేస్తే ఎంత సరిపోద్ది? ఒక పూట భోజనానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టిన ఉన్నారు, 1000 రూపాయలతో 1000 రూపాయలు నెలలు తినేవాళ్ళు ఉన్నారు. ఏమంటారా? అందుకోసం యాత్రార్థం భోజనం. జీవితం ఉంటుంది, ప్రారంభం ఎవరికి ఎన్ని సంవత్సరాలు విధించిందో అంతవరకు మనం జీవించాలి. మరి జీవించడానికే భోజనం చేయాలి, అంతేగాని భోజనానికి జీవనం కాదు. ఎవరైనా అడుగుతారు జీవనం ఎందుకు వచ్చిందంటే, భోజనం ఎందుకు ఉందంటే దేనికి? జీవించడానికి. అందుకే మహర్షి మలయాళస్తున్నారు ఒక మాట అన్నారు, తినుటకు జీవించువాడు బద్ధుడు, జీవించుటకు తినేవాడు ముక్తుడు. ముక్తుడు ఎవడు? బద్ధుడు అంటే చెప్తున్నారు. తినుటకు జీవించువాడు వాడెవడు? బద్ధుడు. వాడు బద్ధుడు అయిపోతాడు. తినడానికే జీవించండి, ఎంత వచ్చినా వాడికి చాలదు. ఇంక చేసింది 10 రూపాయలైనా తినడానికే 100 ఉండాలి. లోకంలో అందరి దగ్గర బద్ధుడైపోవాలి లేదా? ఇక జీవించడానికే మనం తింటే ఏమవుతాం? ముక్తులం అవుతాం. అందుచేత జీవనయాత్రకి నడవాలి. కాబట్టి దాన్ని మనం ఒక మితంగా, హితంగా, మేద్యంగా, మాంసాహారాది భక్షణం కాకుండా ఉండాలి. ఆ తిండి కూడా అర్థమైందా? మన ఆహారం కూడా శాకాహారాన్ని భుజించాలి. ఇప్పుడు డాక్టర్లు అదే చెబుతూ ఉన్నారు, చివరికి మళ్ళీ అదే వస్తుంది కొన్నాళ్ళకి. ఏమంటారు? కాబట్టి ఆ శాకాహారం అనేది చక్కనైనటువంటి అంతఃకరణానికి మంచిదన్నమాట, శరీరానికి కూడా మంచిది, మనస్సుకు కూడా మంచిది. ఇందుకోసం శాస్త్రం ఏం చెబుతుంది? అన్నం ఏదైతే తిన్నామో దాని యొక్క సూక్ష్మాంశమే మనస్సు. సాత్విక ఆహారం తింటే శుద్ధమైన మనస్సు వస్తుంది. రజోగుణ ఆహారం తింటే మనస్సు రజోగుణం అవుతుంది. తమోగుణ ఆహారం తింటే తమోగుణం అవుతుంది. అందుకని మనకి యాత్రార్థం భోజనం యేషాం సంతానార్థం మైథునం. మానవుడు సుఖాన్ని కేవలం ఒక సంతానం ఉండాలన్నటువంటి దృష్టితో
ఉండవని చెప్పారు. ఇంకా వాక్సత్యవచనార్థాయ, మాటలాడామంటే సత్యవచనాన్ని పలకడానికే మాటలో వాక్ ఉందన్నమాట. అది దుర్గాన్యతి తరంతితే, ఈ ప్రకారంగా ఎవడైతే నడుచుకుంటాడో ఈ సంసార సాగరం నుండి వాడు తరించిపోతున్నాడు. అయిందా? ఇదేం కష్టమా మనకి? అదిలోకి వెళ్ళి తపస్సు చేయమంటే కష్టం, కానీ ఇంట్లో ఉండి పనులు చేయడానికి ఎవరికైనా కష్టం ఉందో చెప్పండి? ఎవ్వరికీ లేదు. అది అన్నమాట. అది చెప్తున్నారు. అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం మృత్యురాపద్యతే మోహాత్తు సత్యేనాపద్యతే అమృతం. ఈ దేహములు రెండు ఉన్నాయి. ఈ దేహమునందు రెండు ఉన్నాయి. ఒకటి అమృతం ఉంది, రెండవది మృత్యు ఉంది. ఏముంది? అమృతం అంటే ఏమిటి? మృతరాహిత్యం. మృత్యు అంటే అందరికీ తెలుసు, అర్థమైందా? కాబట్టి ఈ రెండు ఉన్నాయి ఇందులో. అయితే ఈ రెండు ఎట్లా మనకి? మోహము అథవా కోరిక. దీనివల్ల ఏమవుతుంది? మృత్యు అవుతుంది. అయిందా? ఏం చేస్తుంది? మోహము కానీ కోరిక మృత్యుకి తోవదీస్తుంది. మృత్యు ఎవరన్నారో వారికి మళ్ళీ జన్మ తప్పదు. ఏమంటారు? ఈ జన్మలో మనకుండే కోరిక కానీ మోహం కానీ విడిచిపెట్టుకోకపోతే ఇంకో జన్మ ఎత్తాలి. జన్మ ఎత్తామంటే మృత్యు ఉందా లేదా? మళ్ళీ జన్మ ఎత్తాలి, మళ్ళీ జన్మ ఎత్తాలి. ఇది అన్నమాట. ఇక చెబుతున్నారు మృత్యువును. ఇక ఇంకా అంటున్నారు సత్య దర్శనం వలన అమృతం. సత్య దర్శనం అంటే ఏమిటి? ఏది ఆత్మ, ఏది అనాత్మ. అనాత్మ పదార్థం అసత్యమైతే ఆత్మ పదార్థము సత్యం. కాబట్టి ఆత్మ పదార్థమును తెలుసుకున్న వాడికి అమృతం, అనాత్మ పదార్థంలో ఉన్నవాడికి మృత్యు. అది భక్తానాం అనురక్తానాం ఆశ్రితానాం చ రక్షిత దయావాన్ సర్వభూతేషు పరత్ర సుఖమేధతే. భక్తులను, అనురక్తులను, ఆశ్రితులను రక్షించువాడు. అయింది కదా? ఇటువంటి వారిని, తను ఆశ్రయించిన వారిని ఎప్పుడూ కూడా తాను దూరం చేయకుండా రక్షించాలి. అలాగనే ఆ భగవద్భావంతో ఉన్న వారిని ఎప్పుడూ కూడా మనం రక్షించాలి. అలాగనే పరమాత్మేందు ఆసక్తి కావడం అనురక్తి అంటారు. ఆ అనురక్తులను ఉన్నవారిని మనం రక్షించాలి. సర్వభూతములందును దయగలవాడై ఉండాలి. ఇటువంటి వాడు తప్పక ఈ లోకములో సుఖం పొందుతున్నాడు, పరలోకంలో సుఖం పొందుతున్నాడు. అది చెప్తున్నారన్నమాట. సర్వస్తరతు దుర్గాని సర్వో భద్రాని పశ్యతు సర్వః సద్బుద్ధిమాప్నోతు సర్వత్ర నందతు. శాంతి శ్లోకాల్లో మనం చెబుతూ ఉంటుంటాం. మనం ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ సర్వః దుర్గా అని తరతు. ప్రపంచంలో జంతుకోటి కానీ మానవ కోటి కానీ అందరూ కూడా దుఃఖముల నుండి తరించాలి అని కోరుకోవాలి. మనం అందరికీ ఎప్పుడూ చక్కగా క్షేమమే కలగాలి అని కోరుకోవాలి. అందరికీ సద్బుద్ధిని ప్రసాదం చేయమని కోరుకోవాలి. ఇటువంటి వాడు మూడు లోకాల్లో ఆనందాన్నే పొందుతాడు. అర్థమైందా? వాళ్ళందరూ ఎలా పోతే మనకే పోయింది అనుకోకూడదు. అందుకని ఇంకా గృహస్థాశ్రమంలో మోక్షం కోసం చెప్తున్నారు. న్యాయార్జిత ధన తత్వ జ్ఞాననిష్ఠ అతిథి ప్రియ
శాస్త్రవితు సత్యవాదీవా గృహస్థే తైపి ముచ్యతే. ఆ గృహస్థాశ్రమం ఉన్నప్పటికీ న్యాయార్జిత ధన, చక్కనైనటువంటి వేదవిహిత కర్మ చేసుకుంటూ న్యాయంగా ధనాన్ని సంపాదించుకున్నవాడు ఈ లోకంలో ముక్తులవుతున్నాడు. ఇంకా ఇంకేముండాలి? తత్వజ్ఞాన నిష్ఠ, తత్వజ్ఞానం ముందు శ్రద్ధ కావాలి. అది ఏది తత్వం? తత్వం అంటే ఏమిటి? ఉన్నది ఒక్కటే, ఏకమే అద్వితీయం బ్రహ్మ, నేహనాస్తి ఇచ్చిన. అటువంటి బ్రహ్మస్వరూపమైన తత్వం నందు నిష్ఠ ఉన్నవాడు గృహస్థాశ్రమంలో ఉన్నా సరే అతడు ఏమవుతున్నాడు? ముక్తులవుతున్నాడు. 3, ఈ విధంగా అతిథి ప్రియ, అతిథి అభ్యాగతను చక్కగా ఆదరించి సేవించిన వాడు గృహస్థాశ్రమం ఉన్నప్పటికీ ముక్తులవుతున్నాడు. శాస్త్రవితు, చక్కగా శాస్త్రాన్ని చక్కగా తెలుసుకొని అందులో సత్యవ్రతుడు, ఆ తెలుసుకున్న దాంట్లో వ్రతంలాగా ఉండి ఆచరించిన వాడు కూడా చక్కగా వృద్ధిని పొందుతున్నాడు. అందుచేత మనము ఈ నియమాలన్నీ కొన్ని చక్కగా తెలుసుకోవాలి. శాంతో శాంతా మహాంతో నివసంతి సంతః వసంతవల్లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునాన్యాపి తారయంతః. శాస్త్రం అంటున్నారు, లోకంలో మనకి ఆ యొక్క సత్పురుషులు మహాత్ములు ఈ జన్మజరా మృత్యు ప్రవాహంలో ఉన్న వారిని ఉద్ధరిస్తారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. శాంత స్వరూపులను మహాత్ములను వాళ్ళు ఎలాగుంటారంటే వసంతవతులోకహితం చరంతః. ఆ వసంత ఋతువు ఏ విధంగా అయితే మానవులందరికీ చక్కగా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలుగజేస్తూ ఉన్నదో ఆ విధంగా ఈ శాంత స్వరూపులను మహాత్ములను కూడా లోకంలో అందరినీ కూడా ఆనందింపచేయడానికే ఉంటున్నారు. ఇంకా ఎలాంటి వారు వీరు? అవి కేవలం ఆనందం చేస్తుంది వసంత ఋతువు, కానీ వీరు తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాన్, జనులను భీమ భవార్ణం, మహా భయముతో కూడినటువంటిది ఈ సంసార సాగరం. అటువంటి భయంకరమైనటువంటి సంసార సాగరాన్ని తరించినవాడు, తరింపజేసి ఆ యొక్క మోక్ష ప్రసిద్ధిని కలుగు చేసిన వారే మహాత్ముడు అని మనకి ఈ విధమైనటువంటి విశేషాలని మనం చక్కగా తెలుసుకోవాలి. శరీర నిరపేక్షస్య దక్షస్య వ్యవసాయినః బుద్ధి ప్రారబ్ధ కార్యస్య నాస్తి కించన దుష్కరం. చెప్తున్నారు శరీర నిరపేక్షస్య. ఇక్కడ లోకములో సాధించరానిది ఏది లేదట. అర్థమైందా? ఈ విషయాలు ఉంచుకుంటే మన దగ్గర ఎంత దుస్తర కార్యక్రమమైనా మన లోకంలో సాధించవచ్చు. ఏమిటి అంటే చెప్తున్నారు, చక్కగా పని చేసేవాడు నేర్పుతో పని చేయాలి. అర్థమైందా? మనం చక్కగా నేర్పుతో పని చేయాలి. మరి కొంతమంది పని చేసేటప్పుడు చూడండి ఎంత నేర్పుకుంటారో. కొంతమంది ఆ పని 24 గంటలు చేసినా ఆయన నేర్పుకుంటారు. నేర్పుకున్న వాడికి లోకంలో సాధించడానికి ఏమని చెప్పండి? ఏదైనా సాధిస్తాం. ఇంకా శరీరాన్ని దాచుకోకుండా ఉన్నవాడు ఏ పనైనా సాధించగలరు. ఎక్కడ శరీరం అరిగిపోద్దా అని మనం పని చేయం. వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే రోజు 2 మైళ్ళు నడిస్తే వచ్చే నీ ఎక్కడ పని చేయాలి అక్కడ పని చెప్తాను. ఎక్కడ హాస్పిటల్ డాక్టర్ ఇక్కడేమో తెల్లారు లేచి మనం పని చేయాలి, నేను కూడా పని చేయాలా అని అనుకుంటా. ఆయన ఊరుకుంటాడా?
నువ్వు ఇచ్చేది ఇలా చెప్పాలి, ఈ కాలు అలా చెప్పాలి, నువ్వు ఇలా 2 మైళ్ళు నడాలి అంటే అది మనకేమవుతుంది, పనిలా ఉండదు. పని ఏమో బరువు అవుతుంది, బరువు అయిందేమో తేలిగ్గా ఉంటుంది మనకి. అందుకని ఇప్పటి నుంచి ఎవరు బాగా పని చేస్తూ ఉంటుంటారో వారు పెద్ద అయిపోయినా ఏమి ఓ గోడ పట్టుకొని లేవాలని కానీ ఒక మనిషి పోతుండాలి, కానీ అక్కర్లే, వాడు సాధించడానికే లేదు లోకంలో. లేకపోతే వాడికి లేపడానికి 2 ఉండాలి. ఎప్పుడు పెద్ద అయినాక 2 పట్టుకుంటే కానీ లేవలేడు అనమాట. అందుకనే ఒళ్ళు దాచుకోకుండా ఉన్నవాడికి లోకంలో సాధించలేదు ఏమీ లేదు. అందుకు పని చేయాలి బాగా. పనికి పరారు, తిండికి తయారుగా ఉండరాదు మనం అంటారు. అర్థమైంది అందరికీ. కాబట్టి అందరూ ఇప్పుడు పని చేశారనుకోండి, వారికి శరీర అవయవాలన్నీ మంచి వ్యాయామం అవుతాయి అన్నమాట. అర్థమైందా? అది చెప్తున్నాడు. ఇంకా చెప్తు తెలివిగా కార్యారంభం చేయవాడు. కార్యం చేస్తాం మనం, ఆ కార్యంలో తెలివితేటలు ఉండాలి. ఎవరికైతే తెలివితేటలుండి కార్యం చేస్తారో వాడు చక్కగా సాధించడానికి పని వాడికి లోకంలో ఏది లేదనిదే లేదు. అది చెబుతున్నారన్నమాట. శక్త్యాన్న దానం సతతం తితిక్షా ధర్మ నిత్యత యదార్హం ప్రతి పూజా చ సర్వభూతేషు వై సదా ఉండాలి. శక్త్యాన్నదానం సతతం, మనకి యథాశక్తి కూడా ఎల్లకాలములందు మనకున్న శక్తిని బట్టి మనం అన్నదానం చేస్తే ఎవరో వస్తారు, సాధువులు, అతిథులు, అభ్యాగతులు, లేని వాళ్ళు అందరూ కషాయం వేసుకున్న వాళ్ళకే పెట్టాలని కాదు. కొంతమంది సత్పురుషులు మామూలుగా తెల్ల వస్త్రాలతోనే ఉంటారు, కానీ గొప్ప నిష్ఠతో ఉంటారు. మనకి భోజనం వాళ్ళకి ఒక్కోటి పెట్టడం మనం ఎంతో గొప్ప. ఎందుకంటే వాళ్ళ జీవనం అంతా కూడా జపధ్యానాలు చేసుకుంటూ వేరే వృత్తి లేకుండా ఉంటారు. కాబట్టి అటువంటి వారికి కూడా ఏం చేయాలి, అన్నదానం. అలాగనే ఇంకా చాలా మంది లేకుండా ఉంటారు, వాళ్ళకి కూడా అన్నదానం చేయాలి. అందుకని కొన్ని ఆశ్రమాల్లో కొన్ని దేవాలయాలు లేదు ఒక రోజు పెడుతూనే ఉంటుంటారు, వారానికి ఒక రోజు అన్నదానం అనమాట. అలాగనే గృహస్థాశ్రమంలో కూడా మనం ఏదో అంత పూర్వం ఏంటంటే బియ్యం వండేటప్పుడు తీసి ఒక పిడికి పక్కన పెట్టేవారు. ఇదంతా మళ్ళీ ఎక్కడెక్కడ అన్నదానానికి ఇచ్చేవారు పూర్వం. ఆ విధంగా జీవకారుణ్య సంఘాలు ఉండేవి. అప్పుడు ఇంటింటే ఒక డబ్బా పెట్టేవారు, అవన్నీ కలెక్షన్ చేసుకుంటే వారికి ఒక రోజు ఇదంతా తీసుకెళ్ళి అక్కడ పేదవాళ్ళందరికీ భోజనాలు. అందుకని శక్త్యాన్నదానం సతతం. అయితే నిత్యం ఎంత చేయగలమండి అంటాం, నిత్యం అంత చేయాలా? అర్థమైంది. నిత్యం వచ్చిన వాళ్ళకి అంత అదనమాట. ఇంకా తితిక్షా ధర్మ నిత్యత, ఇంకా ఏముండాలంటే మనకి ఈ సుఖ దుఃఖాది ద్వంద్వాలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. సుఖము దుఃఖము ఎలా వస్తాయి చెప్పండి? అనుకూలంగా ఉంటే ఏమొస్తుంది, ప్రతికూలంగా ఉంటే అంతేనా? అనుకూలతయా వేదనీయం సుఖం, ప్రతికూలతయా వేదనీయం దుఃఖం. అది మరి అనుకూల ప్రతికూలాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి చెప్పండి? దేని మీద? దేని మీద? పూర్వజన్మం యొక్క ప్రారంధం మీద ఆధారపడి. మనకి ఇప్పుడు అనుకూలంగా ఉన్నాడంటే మన పుణ్యం వచ్చింది. పుణ్యం వచ్చినప్పుడు అందరూ అనుకూలంగానే ఉంటారు. మన పుణ్యం అనిపించినప్పుడు, మన పుణ్య పీరియడ్ వస్తే ఇంట్లో పిల్లలు, ఇదిలో వాళ్ళు అందరూ అనుకూలంగా ఉంటారు. మన పాప పీరియడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళే ప్రతికూలం అవుతారు. ఇన్నాళ్ళు లేదు, ఇప్పుడు ఎందుకు ప్రతికూలమైనారు? ఎందుకైనారు? ఈ పక్క వాళ్ళ మాటలు విని తయారయ్యారని మనం అనుకుంటాం. అర్థమైందా? మన ప్రారంధము పాప విశేషం వచ్చినప్పుడు వాళ్ళు ప్రతికూలం అవుతారు, పుణ్య విశేషం వచ్చినప్పుడు. అందుకని ఎప్పుడూ పుణ్యం చేయాలని ఇచ్చుండాలి. ఖాళీ దొరికిందంటే ఆ మాటలు ఈ మాట చెప్పుకోవద్దు. అందుకే అంట
అప్పుడు కూర్చొని ముచ్చట్లే ఆ అమ్మ అలాగే చేసింది కదా, చూసినావా ఇది ఏమొచ్చింది, ఈ అమ్మ ఎలా చేసి చూసినావా, అదే నాకు అర్థం అవడం 3 రోజులు పెట్టి అయిపోయి కాదు ప్రారంభం. ఈ గొడవలు మనకి ఎందుకు? ఇతరుల మాటలు చెప్పుకుంటే వాళ్ళ పాపం మనకు వస్తుంది, మన పుణ్యం వాళ్ళకి పైసా ఖర్చు లేకుండా వెళ్ళిపోతుంది పుణ్యం. మన ఇతరుల మీద 24 చెప్పుకుంటే ఏమవుతుంది, మన పుణ్యం వాళ్ళకి పోతుంది, హాయిగా వాళ్ళు దిల్ఖుషిగా ఉంటున్నారు. చెప్పి నోరు అరిగిపోవడం, పాపం రావడం మనకి. ఈ రహస్యం తెలుసుకుంటే కదా అర్థమైందా? ఈ రహస్యాలు తెలుసుకున్నట్టు బాగుపడతారు. వచ్చింది గొడవ, తక్కువ డబ్బుతే పెట్టుబడి ఎక్కువ లాభం అంటే ఇదే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటే ఇదే అనమాట. మనం ఎక్కువ పెట్టుబడి పెట్టడం తక్కువ లాభం రావడం ఇదే అనమాట. అర్థమైంది అందరికీ? అది అందుకోసం ఏదైనా సరే ఈ సుఖ దుఃఖాలు మనకు వచ్చినాయంటే మన పాప పుణ్యాలే. ఎవడో ఒక నిమిత్తం నిందలేందే పొందే ఓహో ఏమంట వాడి నిమిత్తంగా వచ్చింది అనుకోలే, కానీ వాడు కాదు నిమిత్తం, ఎవరో మన ప్రారంభం అది అన్నమాట. అందుచేత తితీక్ష ధర్మ నిత్యత, ఎప్పుడు కూడా ఆ ధర్మ మార్గాన్ని వదలకూడదు దేవుడు అని మనం తెల్లాలి, ప్రార్థించుకోవాలి. ధర్మ మార్గాల్లో తప్పకుండా ఉండాలన్న ప్రార్థనే మనకి అష్టైశ్వర్యాన్ని ఇస్తుంది. అష్టైశ్వర్యం ఇవ్వాలని కోరుకొని ధర్మ మార్గాన్ని తప్పిపోతే లాభంలే, అది ఇస్తాడేది. కాబట్టి మొట్టమొదటి కోరవలసిన దేవుడు తెలుసా, నేను నా వల్ల ఎవరికి ఉదయలేసి హాని కలుపుకోడు, నేను అధర్మ ప్రవృత్తి మార్గంలో నడవకుండా ఉండేటట్టు నన్ను ప్రసాది దేవుడా అని మొక్కితే చాలు, మనం మొత్తం అన్నీ వచ్చేస్తాయి. లాందే అర్థమైంది కదా అది. ఇంకా ఎలా ఉండాలి మనం, సర్వభూతేషు యదార్హం ప్రతిపూజ, సమస్త జీవులు ఎందు వారెందును ఏదో తనకి తగిన ఉచితమైనటువంటి గౌరవాది కరుణ ఉండాలి. వారికి తగిన కరుణ. ఇప్పుడు ప్రధానమంత్రిని తీసుకొచ్చినా అర్థమైందా, ఆయన మంత్రే, బ్యాండ్ వాయిద్యులు వాయించిన మంత్రి అంటారు, అర్థమైంది కదా. ఇతని ఇప్పుడు ఎవరికి ఏం గౌరవం ఇవ్వాలో ఆ గౌరవిస్తున్నారు, అర్థమైంది కదా. ఉచిత గౌరవం అందుకని ఈయనకి ఇచ్చిన గౌరవం ఈయనకి ఇవ్వాలి, ఆయనకి ఇచ్చిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. తెలిసింది అందరికీ. అందుకని చెప్తున్నారు. అయితే మరి ఓర్పు అన్నట్టు అనేది చాలా గొప్పది. లోకంలో గొప్పది ఏమిటంటే సహనమే. ఇది లేక అన్ని అల్లర్లే మనకి, ఇంట్లోనూ తగువులే, ఇదిలోనూ తగువులే. ఎందుకు వస్తున్నాయి తగువులంటే మూలం ఏమిటంటే ఎవరికి తెలియదు అంటారు. ఇదేదో ఉన్నది ఎందుకు వస్తుందో అనుకోండి, మూలం ఏమిటంటే ఇదే ఓర్పు లేకపోవడం, అదే మూలం, ఏ మూలంలే. దానికి చెప్తున్నారు ఇప్పుడు, క్షమాశస్త్రం కరే యస్య దుర్జన కిం కరిష్యతి అతృణే పతితో వన్ని స్వయమే ఉపశామ్యతి. అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నారు దుర్జనుడు కూడా మనం ఏమి చేయలేదట. ఏముండాలి మన చేతిలో? క్షమాశస్త్రం. ఏ శస్త్రం ఉండాలి? ఓర్పు అనే శస్త్రం మన చేతిలో. ఎవరి యొక్క చేతిలో ఓర్పు అనే శస్త్రం ఉన్నదో దుర్జన కిం కరిష్యతి. దుర్జనుడు ఏమి చేయలేడు. ఏం చేస్తాడు? వాడు 4 తిడతాడు. తిట్టినప్పుడు ఊరుకుంటే ఎవడు ఏమండు, తిట్టినప్పుడు తిరిగితేనే కొడతారు. అర్థమైందా? కొట్టడం ఎప్పుడు వస్తుందంటే ఎవరైనా తిట్టినప్పుడు మనం తిరిగితేనే వాడు కొడతారు. కానీ వాడు 4 గంటలు తిట్టినా మీరు ఏం అనలేదు అనుకోండి, కొడతారా? ఢూమ్ 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 ఒప్పుకొని ఏమే వెళ్ళిపోతారు. అది అన్నమాట. అందుకే ఊరుకున్నోడికి ఊర్లు ఎన్ని ఊర్లో వచ్చినా సరిపోద్దని సార్లు అంటారు. ఊరుకున్నోడికి ఎన్ని ఊర్లో వచ్చినా సార్లు అంటారు. అర్థమైందా? అది అనమాట. అందుకని ఎలాగయ్యా మరి అంటే అతృణే పతితో వన్ని అగ్నిప్పు తీసుకెళ్తానమ్మా. అది ఖాళీ భూమి మీద పడింది, దానివల్ల ఎవరికైనా హాని ఉందా, నష్టం ఉందా? అర్థం లేదు ఎవరికి. అగ్నిప్పు ఖాళీ ఇసుక మీద పడింది, ఎవరికి నష్టం కలిగిందా? ఎవరికి. అలాగనే
క్షమ అన్నటువంటి వాడు కాళీభూమి లాంటి వాడు, తిట్టేవాడు అగ్నిప్పుడు లాంటి వాడు. ఆ తిట్టినటువంటి అగ్నిప్పుడు ఈ ఓర్చుకున్న కాళీభూమి మీద పెడితే ఏమవుతుంది చెప్పండి? అది కిందనే ఇంత గడ్డి మోపు ఉందనుకోండి, అక్కడ అగ్ని పడింది అనుకోండి, ఏమవుద్ది? గాలిస్తే ఇది కాలిపోయి వెళ్ళి దొమ్మలు వెళ్ళి ఎక్కడెక్కడో కాల్చేస్తుంది. అర్థమైంది? ఆ విధంగా ఓర్పు లేని వాడు గడ్డిలో గడ్డి లాంటివాడు, వాడి మీద అగ్నిపులు పడితే ఊరుకుంటాడు, వాడు కాలిపోతాడు, ఇతరులు కాల్చేస్తాడు. అందుచేత మనకేముండాలి? అందరికీ ఎంతసేపు చెప్పండి? కాసేపు కోపం ఎవరికైనా 24 గంటలు ఉంటుందా? తర్వాత ఏముంది? కాసేపు పోయిన తర్వాత ప్లీజ్ అంటారు కొంతమంది, దయచేసి ఏమనుకున్నావా, ఏమి అనుకోడా, క్షమించాలంటారు కొంతమంది, ఏదో ఒకటి అంటారు లేదా? ఇక కొంతమంది ఏమంటారు, నిన్న నేను ఏదో తెలియక అనేశాను, ఆ విషయాన్ని పట్టించుకున్నావా అంటారు. ఏం పట్టించుకోలేదంటే ఏమి లేదు, అంత పట్టించుకో ఊరుకుంటానా అంటే ప్రారంభమైంది కురుక్షేత్రం ప్రారంభం. ఏం పట్టించుకొని తప్పు మనం అయింది, పట్టించుకొని ఊరుకుంటానంటే కురుక్షేత్రం. ఇంతే, ఏమి అర్థమైందా? అందుకని ఈ ప్రకారంగా మనం చక్కగా ఓర్పు అనేది చాలా గొప్పది అన్నమాట. అది చెప్తున్నారు. గ్రాసాదపి తదర్థన చ కస్మాన్నోదీయతే అర్దినే ఇచ్చానురూపో విభవః కదా కస్య భవిష్యతి. అడుగు వచ్చిన వానికి ఆ పూట భోజనం ఉంచేనా ఏమి? ఏదో మధ్య కోపాలో ఎరిచి పంపాలి. మన ఇంటికి వచ్చేవాడు కొట్టి చేతి ఎప్పుడో పంపకూడదు. ఇప్పుడంటే ఏమి ఇంకా అంటారు కొంతమంది, తనకు లోటు లేని సంపదలు కానీ వచ్చినప్పుడు తప్పక నీకు నేను ఇస్తానయ్యా అంటారు. అది ఎందుకు ఆ మాట అర్థం? వీడికి ఎప్పుడు వస్తుంది, వాడు ఎప్పుడు ఇస్తాడు, వీడు వచ్చిందా వాడు పట్టుకుంటాడా? అందుకని ఇంటికి వచ్చిన వాడికి ఏదో అంత పిరిగిన మెతుకులో ఒక మజ్జిగ సొక్కి ఇస్తే అదే చాలు, అంతేగాని నాకు 10 కోట్లు వస్తే నీకు 1 కోటి ఇస్తాను కదా ఆ రోజు అంటారు. అది ఎందుకంటే దాటుగా ఇప్పుడు కడుపు మాట వస్తూ పట్టుంటే ఎప్పుడు వచ్చేది ఎప్పుడు వాడికి ఇచ్చేది ఎప్పుడు, అది అర్థం. తనకు కావలసిన ధనం అది అనేది ఎప్పుడు వస్తుంది, ఎవరు చూశారు చెప్పండి? అందుకని ఈ రహస్యాలన్నీ మనం చక్కగా నేర్చుకోవాలి. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం అపంతానం తు గచ్చంతః స్వాదరోపి విముంచతి. ఇంకో నీతి చెప్తున్నారు, న్యాయ మార్గంలో పోయేవాడికి పశుపక్షాదులు కూడా సహాయం చేస్తాయట. అర్థమైందా? అది అన్యాయ మార్గంలో పోయేవాడి సోదరులు కూడా సహాయం. అందుకేం చేయాలి మనము? న్యాయ మార్గంలో పోయామనుకోండి, పశుపక్షాదులు కూడా మన సహాయాన్ని అందిస్తాయన్నమాట. అందుచేత మనకి లక్ష్మి అనేది ఉండాలి కదండి. అలక్ష్మీ నశ్యతాం అంటాం కదా మన. లక్ష్మి ఉండాలంటే చెప్తున్నారు, యత్ర పుత్రో గురో పూజాం దేవానాంచ తథా పితుః పత్నీ చ భర్తు కురుతే తత్ర లక్ష్మీ భయం కుతః. ఎంతైతే పుత్రుడు చక్కగా తల్లిదండ్రులను సేవిస్తూ ఉంటారో, వాళ్ళని చక్కగా చూసుకుంటారో, గురువులను చక్కగా చూసుకుంటారో, ఇంట్లో దేవతలను చక్కగా పూజ చేస్తూ ఉంటారో, భార్య భర్త మాటను తిరస్కరించుకుంటా ఎక్కడ అనుకూలంగా పూజిస్తుంటారో అక్కడ అలక్ష్మి భయం అనగా దారిద్ర్యమో ఉండదు. అర్థమైందా? అందుచేత ఈ ప్రకారముగా ఇవన్నీ మనం కావలసినటువంటి ఇవి నిండా ఉంటేనే మన శరీరంలో మనస్సులో ఉండాలి. ఇవన్నీ ఇవి ఉంటే ఏమవుతుంది? ఇహలోకంలో సుఖం, పరలోకంలో సుఖం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి సుఖానుభూతికి హేతువైనటువంటి సత్కర్మ నిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞ భగవానుడు మనందరికి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. అందరూ ఓంకారం చెప్పండి. సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి మగునుగాక వృద్ధినుగాక. శాంతిమతము స్థాపితమగునుగాక. సత్యమతము స్థిర ప్రతిష్ట నందునుగాక. ధర్మమతము ఉద్ధరింపబడునుగాక. ఋషిమతము వర్ధిల్లునుగాక. స్వాతంత్ర్యమతము జయించునుగాక. జ్ఞానమతము వ్యాపకమగునుగాక. ఓం తత్సత్. बोलो श्री 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 जगद्गुरु शंकराचार्य स्वामी वारिकी श्री रामकृष्ण परमहंस को श्री रमण महर्षि की महर्षि श्री मलयाल सद्गुरु स्वामी वारिकी श्री कृष्ण भगवान को श्री गीता माता को श्री ललितांबिका देवी की श्री काशी विश्वनाथुल को श्री अन्नपूर्णेश्वरी की श्री विशालाक्षी की समस्त साधु संगमन को समस्त भक्त बृंदमुन को जय करुणानिधे गोविंदा. మనకి కార్యక్రమం ఇక్కడతో సమాప్తం అవుతుంది. ఇక్కడ ఒక 5 నిమిషాల్లో అనంతరం హారతి, ఆ తర్వాత అందరికీ కూడా భోజనాలు. అయితే ఈ కార్యక్రమం 4 మాసాల్లో 1 నెల అప్పుడే గడిచిపోయింది. అర్థమైందా? ఇవాళ ఎంత డేటు? 2. 3 ప్రారంభించా, 2 వచ్చింది. ఇంకా 3 నెలలే ఉంది. కాలో గచ్చతి ఉండదు. అందుకని ఈ సమయం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇక తెల్లవారి కూడా ఇక్కడ రోజు 9 గంటల నుంచి ఓం నమో నారాయణ అఖండగా సంకీర్తనం ప్రారంభం జరుగుతూ ఉంది. అందుకు ఖాళీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నమో నారాయణ విడిచిపెట్టకూడదు. అక్కడ ఒక కాసేపు కూర్చోవాలి, పుణ్యం సంపాదించుకోవాలి, యజ్ఞయాగాలను చూస్తూ ఉంటుండాలి, ఉపన్యాసం వినాలి. సాయంకాలం కూడా ఉపన్యాసం వల్ల 5 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. 5-10 నిమిషాల నుంచి 4 గంటల నుంచి లలితా సహస్రం భగవద్గీత కూడా నేర్చుకోవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మేము అని నిష్ఠిస్తే వాళ్ళందరికీ గీత కూడా 3 నుంచి 4 వరకు నేర్పడం జరుగుతూ ఉంది రోజు కూడా. తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత కాశీ ప్రయాణం పెట్టాం. ఆ కాశీ ప్రయాణం రాదలుచుకున్న వారు 1 వారం దినాల్లోగా చెప్పాలి. ఆగస్టు 15లోగా ఆ పేపర్ల మీద ఉండి పేమెంట్ చెల్లించవలసి ఉంటుంది. అక్కడ 9 దినాలు అనమాట, 9 రాత్రులు కాశీలో ఉండేది. అందులో గయా, ప్రయాగ, అలాగనే అక్కడ మనకి అయోధ్య, వింధ్యాచలం ఇటువంటివి ఒక 3-4 క్షేత్రాలు ముఖ్యమైన ఉన్నాయి. కాబట్టి అవి 9 రోజుల్లోనే ఉదయం వెళ్ళి సాయంకాలం 1 రోజు రావడం అనమాట. ఇవన్నిటికీ కలిసి 5,000 రూపాయలు పేపర్లోనే నిశ్చయించి వేసి ఉన్నారు. కాబట్టి ఒక రూమ్ రెంట్లే ఎవరిది వాళ్ళు పెట్టుకోవాలి, మిగతా ఖర్చులు ఏమి.
రూములు కానీ ఎక్కడికైనా వాళ్ళు ఆటోలకి వెళ్ళేది కానీ వాళ్ళది, అక్కడ బస్సులు, ఇక్కడ ట్రైన్లు, తర్వాత భోజనాలన్నీ అందులోనే అనమాట. ఈ 12 రోజులు కేవలం కాశీలే ఉండాలనుకుంటే ట్రైన్ టికెట్లు ప్లస్ భోజనాలు 3500 నిర్ణయం అయింది అందులోనే. ఎందుకంటే 10-15 రోజులు ఉంది కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళాలనుకుంటే తెలియదు కదా, ఎవరైనా చెప్పాలని ఇవాళ చెప్తూ ఉన్నాం. ఆగస్టు 15లోగా అన్ని చూసుకొని 15 నుంచి 20లోగా టికెట్లు బుక్ చేసేస్తామన్నమాట అందరికీ. అది కార్యక్రమం. ఇక 13వ తారీఖున శ్రీకృష్ణాష్టమి విశేష కార్యక్రమం ఉంటుంది. ఇక ఆ రోజు కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో చక్కగా శ్రీకృష్ణుడు వెన్నకొండలు కొట్టడం అన్నీ ఉంటాయి ఆ రోజు. అర్థమైందా? ఈ విశేషాలన్నీ ఆ దినం ఉంటాయి. అందుచేత అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ భిక్షలు ఇస్తే మనం ఈరోజు ఎవరి భిక్షలు ఆయన కాగితం పట్టరమ్మని చెప్పు, లేదా కాగితం మనం పని ఉంటే కాగితం తెచ్చి. మరి ఈ కార్యక్రమాల్లో ఎందుకంటే అందరికీ అనుకూలంగా ఉండాలని ఒక ఏర్పాటు చేస్తున్నాయన్నమాట. ఏంటి, ఒక భిక్షకి 1116 మామూలుగా అయితే చాలా ఒక హోమం చేయించుకోవాలంటేనే 2-3 వేలు ఉండాలి. ఇక అన్నదానానికంటే కనీసం 1000 ఉండాలి. అయినా అందరూ పాల్గొనాలి, అందరూ కూడా ఈ వేదాంతం వినాలి, ఇందులో కార్యక్రమం పాల్గొనాలని నిర్ణయించాం. ఆ విధంగా వారందరూ కూడా మరి ఈరోజు ఏమో యూబికారెడ్డి అని ఒక అమ్మాయి జన్మదినోత్సవంగా వారిది ఒక భిక్ష, కంచెర్ల గోత్రం. అలాగనే మరి ఈరోజు హనుమంతరావు గారు వారి ధర్మపత్ని సుపర్ణమ్మ గారు జన్మదినోత్సవం. ఆ సందర్భంగా కూడా ఈరోజు భిక్ష. అలాగనే మరి దోనేపూడు రమేష్ కుమార్ గారు వారి ధర్మపత్ని భారతి, వీరి సకుటుంబస్తులు ఈరోజు. ఆ విధంగానే మరి రాయ్పూర్ వాస్తవ్యులు రమేష్ గారు వారి ధర్మపత్ని నాగమణి గారు వారి సకుటుంబస్తులు ఈరోజు మన ఆశ్రమంలో మనకి భిక్ష చేస్తున్నారు. ఆ విధంగానే మరి శ్రీ చెట్టి మురళీకృష్ణ గారు ధర్మపతి నాగలక్ష్మమ్మ గారు వారి యొక్క సకుటుంబం ఆశ్రమంలో ఈరోజు భిక్ష జరుపుతూ ఉన్నారు. మరి వీరి కుటుంబస్తులందరికీ కూడా ఆ భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, భక్తి జ్ఞానమునిచ్చి సదా రక్షించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఈ కార్యక్రమాలు ఆయనకి ఇవ్వాలి, చదువు ఆయన చదవాలి కదా, మళ్ళీ అన్నదానం చేయబట్టి